హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి లాగ్. ఫ్రెండ్స్, ఈరోజు వాతావరణం చల్లగా ఉంది. చూడండి, పైన మేఘాలు ఎంత నల్లగా ఉన్నాయో, వర్షం పడే సూచనలు కూడా ఉన్నాయి. ఇక్కడ మాత్రం చూడండి, చల్లటి గాలులు, ఎండాకాలంలోనే చల్లటి గాలులు. ఇది 8వ తారీఖు 5 మార్చ్ మే నెలలో 8వ తారీఖున రోజు తీసింది. ఈరోజు కాలువల సైడ్ కాలువలు రోడ్లు రిపేర్లు చేస్తున్నారు. కాలువల వరకు అయ్యాయి ఫ్రెండ్స్. ప్లాస్టింగ్ చేయడానికి ఇసుక కూడా వేస్తున్నారు, ప్లాస్టింగ్లు కూడా చేస్తున్నారు. అంటే నెహ్రూ నగర్లో 10వ లైన్లో ఈ విధంగా ఉంది. రోడ్లు అనేది కాలువలు కడుతున్నారు, చాలా బాగుంది. ఇంకా సరేనని వీడియో వచ్చేసి ఫ్రెండ్స్, ఇది లాలాపేటకి మనము బస్టాండ్ నుంచి 20 రూపాయలు ఛార్జ్ తీసుకుంటారు. లేదు అంటే పల్లె వెళ్ళే బస్సులు కూడా ఆగుతాయి లాలాపేట దగ్గర. చాలా బాగుంటుంది. జిన్నా టవర్ సెంటర్ ఎదురు లైన్లోనే. అంటే చేపలు మార్కెట్టు, కూరగాయల మార్కెట్ ఆనుకొనే ఉంటాయి లాలాపేట. ఇక్కడ ఇడ్లీ పాత్రలు కానించి ఇడ్లీ కుక్కరు స్టీల్ది 1000 రూపాయలు అంట ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 16 ఇడ్లీ వస్తాయి, 1000 రూపాయలు చెప్పారు. ఇంకా సరేనని ఇంకోటి ఏమన్నా ఉన్నాయా మోడల్స్ అని అంటే ఇంకో రకం కూడా చూపించారు. ఇది చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇడ్లీలు అనేది వస్తాయి, విజిల్ కూడా వచ్చింది. ఇడ్లీలు, ఆవిడి కుడుములు, మనం పెసరపిండితో వేసుకునేవి, మిరియాలు, పెసరపప్పు, కొంచెం రవ్వ వేసుకొని కూడా చేసుకుంటాము, తాలింపు వేసుకొని. అట్లా రకరకాలుగా తయారు చేసుకోవడానికి లాలాపేటలో ఇక్కడ చూడండి షాప్ అనేది ఉంది. అక్కడికి వెళ్ళి మేము ఇడ్లీ పాత్ర ఒకటి కొనుక్కున్నాము అనేసి వెళ్ళాము. చాలా బాగుంది, అనువుగా ఉన్నాయి, రేట్లు కూడా దానికి తగ్గట్టుగానే ఉన్నాయి. ఇంకా సరేనని ఇదేమో 650 రూపాయలు అంట ఫ్రెండ్స్. అంటే మనం ఎగ్గు రైస్ చేసుకోవచ్చు, బాండీ టైపు, బాండీలోనే ఇడ్లీలు కూడా వండుకోవచ్చు. అది 650 చెప్పారు, కానీ విజిల్ రాదు. మామూలుగా వాటర్ పోసుకొని 2 ప్లేట్లే ఉన్నాయి. చూడండి, ఆవిడి కుడుము వేసుకోవచ్చు, పెసరపప్పుతో ఆవిడి కుడుము కూడా వేసుకోవచ్చు, రవ్వతో, ఇడ్లీ రవ్వతో, ఉప్పుడు రవ్వతో కూడా మినప్పిండి కలుపుకొని వేసుకోవచ్చు. ఆవిడి కుడుము, ఇడ్లీ సాంబారు, మనం చట్నీ ఇంటి దగ్గర తయారు చేసుకోవాలి. ఇంకా ఇది వచ్చేసి 650. ఇంకా రేట్ అడిగి తీసుకుందామనేసి ఇదే తీసుకున్నాము, 500 రూపాయలకి ఇచ్చేశారు. ఇంకా సరే గిన్నెలు ఉన్నాయి, పలావ్ గిన్నెలు ఉన్నాయి. మనం మటను, చికెను, రొయ్యలు అట్లాగా వండుకోవడానికి ఇక్కడ ఏరియా వచ్చేసి చూడండి ఇలా ఉంది. ఇక్కడ మామిడికాయలు ఉన్నాయి, పక్కన షాపులు వరుసగా ఉన్నాయి, వడియాలు ఉన్నాయి, గుమ్మడికాయ వడియాలు షాపులు ఉన్నాయి, టమాటాలు, మరమరాలు. అంటే అసలుకి ఇక్కడ ఏరియాలకు అడుగు పెట్టంగానే ఇంకా బయటికి వెళ్ళకుండా అన్నీ ఇక్కడ అవకాశంగా దొరుకుతున్నాయి. మార్కెట్ వైపుకి కూడా దారుంది, కూరగాయల మార్కెట్. దానికి ఎదురుగా పార్క్ ఒకటి ఉంది, గాంధీ పార్కు. దానికి కూరగాయల మార్కెట్ పక్కలైన తీసుకుందాం. రైస్ కుక్కర్ కూడా ఉంది, పలావ్ వండుకోవడానికి, రైస్ వండుకోవడానికి. అట్లా రకరకాలుగా రైస్ కుక్కర్లు కూడా ఉన్నాయి, 1500 కానించి. మామూలుగా మనం పప్పు వండుకోవడానికి పాన్లు ఉన్నాయి, కుక్కర్లు ఉన్నాయి, కరెంట్ ఇవి కూడా ఉన్నాయి, కరెంట్ రైస్ కుక్కర్లు కూడా ఉన్నాయి, ఎగ్స్ వండుకోవడానికి. అట్లాగా అన్ని విధాలుగా ఈ షాపులో ఈ విధంగా ఉన్నాయి. సరేనని మేము రేట్ అడిగి తీసుకుంటే ఫోన్పే అవకాశం కూడా ఉంది. సెట్ చేయమంటే సెట్ చేస్తున్నారు. నట్లు బిగించి 2 ప్లేట్లు వచ్చాయి, పెద్ద ఇడ్లీ. ఇంకా అంతకన్నా ఎక్కువ ఏముందిలే అనేసి తీసుకున్నాం. నెయ్యి వేసుకొని ఇడ్లీ తయారు చేసుకొని, ఆవిడ కూర తయారు చేసుకొని, కారపొడి వేసుకొని తినేయచ్చు. అలాగని ప్లేట్ అనేది నట్లు బిగిస్తున్నారు, అంటే గుబ్బలు. ఇంకా తర్వాత బాండీని 2 విధాలుగా వాడుకోవచ్చు అని చెప్పారు. కానీ ఇంట్లో చాలా ఉన్నాయండి, మేము ఇడ్లీకే వాడుకుంటాము అని చెప్పాము. సరే మీ ఇష్టం అన్నారు. సరే అనేసి ఆ గుబ్బలు బిగించినాక వాటర్ పోసేసి మనం 8 ఇడ్లీనే వస్తాయి. 5 నిమిషాల్లో ఉంచేసి తర్వాత సిమ్లో పెట్టేసేసి పొయ్యి మీద మనం పెట్టేసుకుంటే 8 ఇడ్లీ వచ్చేస్తాయి. 3 ఇడ్లీ తిన్నా 3 మనుషులకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్.
సరేననేసి ఇంకా ఎక్కువ కావాలంటే 2-3 ఆయిల్ వేసుకొని తయారు చేసుకోవచ్చు. ఆవిడి పెసరపిండితో కానీ, ఇడ్లీ పిండితో కానీ, మినప్పిండితో కానీ, రైస్ రవ్వతో కానీ, ఈ విధంగా ఉప్పుడు రవ్వతో కానీ ఇడ్లీలు ఈ విధంగా తయారు చేసుకోవడానికి ఈ విధంగా ఇడ్లీ పాత్ర అనేది ఈ మోడల్లో వచ్చింది. 500కి వచ్చేసింది. సరేనని అవి ప్యాక్ చేశారు. ప్యాక్ చేసేసి ఇంకా బిల్ అనేది ఇచ్చేసాము. ఇంకా రకరకాలుగా అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ షాప్లో చూడటానికి. ఆ ప్లేట్ ఒకటి ఆ కవర్లో పెట్టేసేసారు. ఇంతేనమ్మా, ఈ డబ్బా తీసుకొని వెళ్ళాలి. ఇంకా అలా నేను అని అంటే ఇంకా సరేనని ఫోన్పే అవకాశం కూడా ఉంది. ఇక్కడ చూడటానికి కొనుక్కోవడానికి చాలా బాగుంది. నందిని ఇడ్లీ పాత్రని అయితే కొనుక్కున్నాము. 650 చెప్పారు, 500కి ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకా గెరిటెలు ఉన్నాయి, మన అట్ల కాడలు ఉన్నాయి. 80 రూపాయలు అంట ఒక్క గెరిటె వచ్చేసి 80 రూపాయలు. ఇదేమో 150 రూపాయలు. అప్పడాలు తీసుకునేది, ఇంకా రకరకాల బూందీ దూసుకునేది, సన్న బూందీ దూసుకునే గింటెలు, అట్లా చెప్పుకుంటూ పోతే అన్నీ మనకి వంట గదిలో కావాల్సిన బిందెలు కానించి స్టీల్ బిందెలు, అంట్లు పీసులు, అప్పడాలు తీసుకునేవి, వడియాలు తీసుకునేవి, సగ్గుబియ్యం వడియాలు తీసుకునేవి, బాండీలు, జలంసిరేరు బాండీలు, చిన్నవి కానించి పెద్దవి దాకా ఉన్నాయి. ఎదురు బదురు మిరపకాయలు, ఉల్లిపాయలు కూడా అమ్ముతున్నారు. హోల్సేల్ రేటుకే అమ్ముతున్నారు. చాలా ఉన్నాయి. మిక్సీలు, జ్యూసులు తీసుకునే మిక్సీలు కూడా ఉన్నాయి ఇదే షాపులో. ఎదురుగా వచ్చేసి ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇటు ముందుకు వెళ్ళిపోతే మార్కెట్ వచ్చింది, కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్. ఇటు వచ్చేస్తే మాత్రం పండ్ల మార్కెట్ వచ్చింది. పండ్ల మార్కెట్ పక్కనేను. ఇంకా సరేనని అది తీసుకొని ఇడ్లీ పాత్ర తీసుకొని బిల్లు వేయించుకున్నాము. అంటే 2-3 కలిసి మనం వెళ్ళి షాపింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ సందులో ఇదే విధంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, చెప్పుల షాపులు తగులుతాయి. హోల్సేల్గా ఉల్లిపాయలు టన్నులు లారీలు వెళ్తున్నాయి. అంటే ఇది మే నెలలో కాబట్టి ఇదే విధంగా నడుచుకుంటూ జిన్నా టవర్ సెంటర్ దాకా నడుచుకుంటూ వచ్చాము. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇంకా సైడ్న అటువైపు ఇటువైపు చూడండి, అబ్బా కరుపుచ్చకాయలు, నేరేడు పండ్లు, తాటి ముంజలు, అలాగ పుచ్చకాయలు మనం తీసుకొని వెళ్ళిపోయి జ్యూస్ తాగొచ్చు. జ్యూస్ మిక్సీలో వేసుకొని, లేదంటే అదే విధంగా తినవచ్చు. దానిమ్మ పండ్లు కూడా ఉన్నాయి. ఏది కదిలికపోయినా కానీ రేట్లు మాత్రం బగ్గమంటున్నాయి. ఇది 10 రూపాయలు అంట ఫ్రెండ్స్. ఏంటి జామ పండులు వచ్చేసి 10 రూపాయలు. ఇంకా అలాగని ఆర్గానిక్ ఫుడ్ కూడా అలాగా మామిడికాయలు కూడా ఉన్నాయి. మామిడికాయలు వచ్చేసి 2 కిలోలు 250 అని చెప్తున్నారు. ఇంకా కాలినడకన ఇదే విధంగా వచ్చేసాము. అదే విధంగా కొంచెం ముందుకు వెళితేను ఇంకా అక్కడి నుంచి మనం ఇంటికి వెళ్ళడానికి సర్వీస్ ఆటోలు అనేవి ఉంటాయి. సైడ్న ఇక్కడ చందన బ్రదర్స్ పక్కన ఇక్కడ బండ్లు, ఫుట్పాత్ మీద బండ్లు అనేవి ఉన్నాయి. అద్దాల కానించి జల్లబ్బర్లు చిన్నవి 10 రూపాయల కానించి 20 రూపాయలు, 50 రూపాయల దాకా ఇలాగా చిన్నవి అమ్ముతున్నారు. అంటే సబ్బెట్లు, స్టిక్కర్లు, అద్దాలు, దివ్యాన్లు, రంగురంగులు, బొట్టి బిళ్ళలు, నల్లబొసులు, గొలుసులు ఇట్లాగా ఈ బండి మీద పెట్టి ఇదే విధంగా అమ్ముతున్నారు. సరేనని ముందుకు వచ్చేస్తే చందన బ్రదర్స్ పక్కన ఈ విధంగా స్టవ్లు రిపేర్ చేయబడిన స్టవ్లు అమ్మబడిన. గ్యాసే అంత రేటుగా ఉంది. ఇంకా ఈ స్టవ్లు కూడా కొనుక్కోవాలి. గ్యాస్ కూడా ఎక్కువ రేటే పెంచేశారు. గ్యాస్ ఈ స్టవ్ వచ్చేసి 2500 రూపాయలు ఫ్రెండ్స్. అంటే స్టార్టింగు 600 రూపాయలు కానించి ఉంది. ఈ చిన్న స్టవ్ వచ్చేసి 600 రూపాయలు ఈ చిన్న స్టవ్. ఇంకా దానికి డబల్గా ఇంకా ఇది 5500 అంట ఆ స్టవ్. అట్లాగా రకరకాలుగా 10,000 దాకా ఉన్నాయి స్టవ్లు అనేది. అంటే విందు భోజనాలకి, మనం ఫంక్షన్లకి ఒక 10 మెంబర్స్ వచ్చినప్పుడు మనము స్వయంగా చేసుకోవాలంటే ఇలాంటి పొయ్యి అవసరమైంది. ఈ పొయ్యి వచ్చేసి సింగిల్ పొయ్యి కూడా అమ్ముతున్నారు 1000 రూపాయలు. లేదు అంటే 2 కావాలంటే 2 జంటగా ఉన్నాయి. 2 పొయ్యిలు కూడా రెగ్యులేటర్తో కలిపి 2500 చెప్తున్నారు. కొంచెం తగ్గిస్తారు రేట్ అడిగి తీసుకుంటే. ఈ పొయ్యి మాత్రం వచ్చేసి 1000 రూపాయలు సింగిల్ పొయ్యి. చాలా బాగున్నాయి. అంటే ఇక్కడి నుంచి మనం ఇంకా సర్వీస్ ఆటోలు అనేవి ఉంటాయి వెళ్ళటానికి. లేదంటే మన గోరెంట్ల కానీ చుట్టుపక్కల ఊళ్ళకి లాల్పురం కానీ, నల్లపాడు కానీ అలా వెళ్ళటానికి, కాకాని కానీ వెళ్ళటానికి పల్లెవెల్లి బస్సులు ఉన్నాయి అనువుగా. ఉచిత బస్సులు కూడా ఆగుతాయి, ఇక్కడే ఆగుతాయి, ఈ షాప్ ముందే ఆగుతాయి ఫ్రెండ్స్.
ఇంకా రిపేర్లు కూడా చిన్న చిన్న రిపేర్లు వస్తే కనుక స్టవ్లు కానీ ఇంట్లో మనకి సంబంధించినవి మిక్సీలు కానీ పొయ్యిలు కానీ రిపేర్ వస్తే ఇక్కడ వెంటనే చకచక చేసేసి డబ్బులు అనేది తీసుకొని ఇచ్చేస్తారు. గ్యాస్ స్టవ్లు రిపేర్ చేయబడని కూడా ఉంది. కొత్త వస్తువులు కూడా అమ్ముతున్నారు. చాలా చాలా బాగున్నాయి. లైటర్లు కూడా అమ్ముతున్నారు. పెద్ద లైటర్లు, చిన్న లైటర్లు, స్టవ్ వెలిగించుకోవడానికి రిపేర్ కూడా చేస్తున్నారు. పాత పొయ్యిలు కూడా రిపేర్ చేస్తున్నారు. కొత్త పొయ్యిలు అమ్ముతున్నారు. బాగున్నాయి. ఇక్కడ మాత్రం వచ్చేసి ఇంకా సరేననేసి మనం ఏ ఏరియాకి వెళ్ళాలంటే ఆ ఏరియాకి ఇక్కడే ఆగుతాయి పల్లె బస్సులు అనువుగా అవకాశంగా ఉంది. ఇంకా సరేననేసి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చందన బ్రదర్స్ ముందేను ఇక్కడ హ్యాండ్ బ్యాగులు, టోపీలు ఫుట్పాత్ మీద ఇక్కడ చాలా అనువుగా ఉంది. దానికి ఎదురుగానే ఆర్ఎస్ బ్రదర్స్ కూడా ఉంది. ఇంకా సరేనని చిన్నగా ఇంకా జామ పండ్లు అనేది తీసుకొని చిన్నగా నడుచుకుంటూ వచ్చేసి ఇంకా ఇంటికి రావాలని చూస్తున్నాము. అంటే ఇడ్లీ కుక్కరు కొన్ని కావాల్సినవి తీసుకున్నాము. ఇంట్లో కావాల్సిన వస్తువులు అంటే 2-3 కలిసి బయటకు వస్తే ఇదే విధంగా ఉంటుంది. ఇంక ఇంటికి రాగానే ఫ్రెండ్స్ మబ్బట్టుంది, చల్లగా కూలుగా వాటర్ అనేది తీసుకొని కాకపోతే చల్ల వాటర్ తీసుకొని తాగాము. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్.